హాయ్ అండి. ఈరోజు మేము స్విట్జర్లాండ్లో రైనే ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇప్పుడు ట్రైన్ వచ్చింది కదా, ఈ ట్రైన్ ఎక్కి రైన్ ఫాల్స్కి వెళ్తున్నాము. వెల్కమ్ టు స్విట్జర్లాండ్. ఇక్కడ ఇప్పుడు చూశారు కదా, నేచర్ అనేది చాలా బాగుంది. పక్షుల సౌండ్, అలాగే ఆ వాటర్ సౌండ్, అదంతా కూడా చాలా బాగుంది. ఆ వాటర్ని అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. సౌండ్స్ అది కూడా చాలా బాగున్నాయి. వాటర్ అదంతా కూడా చాలా న్యాచురల్గా ప్యూర్గా ఉన్నాయి. ఇక్కడికి రావడం కోసం ముందు మనం లిఫ్ట్ అనేది ఎక్కి రావాలి. ఇక్కడ చూసారు కదా, ఈ బస్సులో స్కూల్ పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్కి కూడా తీసుకొచ్చారు. వాళ్ళందరూ అందులో వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూసారు కదా, అదే రైన్ ఫాల్స్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఆ ఫాల్స్ దగ్గరికి మనం బోట్ రైడ్స్ అన్నవి ఉంటాయి. ఆ బోట్ రైడ్స్ అని మనం బుక్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మేము ఆ బోట్ అన్నది కూడా ఎక్కుతాము. ఇక్కడ మీరు చూడొచ్చు, కింద నేల అన్నది కూడా కనిపిస్తుంది. వాటర్ అంత న్యాచురల్గా ప్యూర్గా ఉంది. ఫోటోల్లో కన్నా డైరెక్ట్గానే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మేము బోట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. టికెట్స్ అన్నవి ఆల్రెడీ మేము బుక్ చేసేసుకున్నాము ముందుగానే. ఇప్పుడు బోట్ స్టార్ట్ అవుతుంది. ఆ బోటు ముందు స్టార్ట్ అయ్యే ముందు ఇలాగా ఇక్కడ బోటుకే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేసుకున్న తర్వాత మనకి ఆటో గైడెడ్ టూర్ అనేది మన ఫోన్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్కడికి వెళ్తాము ఏంటనేది. దీనికి సంబంధించిన బోటు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ మేము లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీరు వెళ్ళి అది చూడొచ్చు, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అన్నది. ఇప్పుడు బోట్ రైడ్ అన్నది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూసారు కదా, మేము బుక్ చేసుకున్న బోట్ వచ్చేసి పింక్ కలర్. పక్కన ఇంకా చాలా రకాల బోట్లు ఉన్నాయి. ఆ బోట్లు కావాలనుకుంటే అవి కూడా బుక్ చేసుకోవచ్చు. మేము బుక్ చేసుకున్న బోట్ వచ్చేసి 30 minutes అనమాట. ఇది వచ్చేసి 3 rounds తిరుగుతుంది బోట్ అన్నది ఆ ఫాల్స్లో. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కోసం వాడేవాళ్ళట. ఇప్పుడైతే వాడట్లేదు అది. ఇప్పుడు బోట్ అన్నది ఆ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తోంది. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, బోట్ మేము ఎక్కింది ఇది. బోట్లో జనాలు కూడా ఎవరు లేరు, ఖాళీగా ఉంది మేము ఎక్కినప్పుడు. ఇక్కడ మేము ఫాల్స్కి దగ్గరగా వచ్చేసాము. ఇది వచ్చేసి ఫస్ట్ రౌండ్ అనమాట. ఇలా 3 rounds తిప్పుతారు. దగ్గర వరకు మనం వెళ్ళి చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు కదా, వాటర్ అనేది చాలా ప్యూర్గా న్యాచురల్గా ఉంది. వాటర్ కలర్ కూడా చాలా వైట్గా ఉంది. ఎక్కడ మురికిగా అలా కూడా ఎక్కడా లేదు వాటర్ అనేది. ఫోటోల్లో వీడియోల్లో కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఇక్కడ కలర్ వచ్చి మనకి బ్లూ కలర్గా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు వాటర్ కలర్ వేరేలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్తున్నాం మనము ఫాల్స్కి. అది మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఇప్పుడు చూసారు కదా, ఇంకా దగ్గరికి వెళ్ళాము ఫాల్స్కి. 3 రకాలు ఫాల్స్ లాగా కనిపిస్తుంది మనకి. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క ఫాల్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారనమాట మనల్ని. అలాగా మనం చక్కగా వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది లాస్ట్ అనమాట. ఇది వచ్చి చాలా దగ్గరికి వెళ్తాము మనం ఫాల్స్కి. ఇప్పుడు చూస్తున్నారు కదా, బోట్ ఇంకా ముందుకు వెళ్తుంది ఆ ఫాల్స్ దగ్గరికి. ఇప్పుడు వరకు మనం చూసిన వాటిల్లో ఇదే అన్నిటికన్నా చాలా పెద్దది అనమాట. ఈ వాటర్ ఫ్లో అన్నది కూడా చాలా ఎక్కువగా ఉంది. బోటు దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి ఎక్సైట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఆ వాటర్ జల్ అన్నది మా మీద పడటం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చూసారా, ఇంకా మీరు ఆ వాటర్ జల్ అన్నది పెరిగింది మా మీద. ఇప్పుడు పూర్తిగా పడింది, చూడొచ్చు మీరు. అది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూసారు కదా, పూర్తిగా జల్ అన్నది మా మీద పడింది. కొంచెం తడిసినట్టు కూడా అయ్యిందనమాట. అంత బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ అన్నది. మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేసుకుంటే స్విట్జర్లాండ్ ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయండి.
ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.